హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్ హల్వా. ఈ బీట్రూట్‌ని చాలామంది ఇష్టపడరు కదండీ! వాళ్ళ కోసమైతే ఇలా చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారండి ఈ బీట్రూట్‌ని. నేను ఇలా పెద్ద సైజు బీట్రూట్‌లనైతే 2 తీసుకున్నానండి. 2 తీసుకొని ఆ పైనున్న పొట్టునంతా తీసేసుకున్నాను. చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసి ఇలాగ అన్ని ముక్కలను కూడా కట్ చేసి ఒక బౌల్‌లో అయితే వేసేసుకున్నానండి. ఇలా ఈ సైజ్ అయితే సరిపోద్దండి. ఇంకా చిన్న సైజ్ అన్నా కటింగ్ చేసుకోవచ్చు. ఇవి నేనన్నీ బౌల్‌లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్‌లో అయితే వేసేసుకుంటామండి. మొత్తం ముక్కలన్నీ వేసేసుకుందాం. నేను ఒక కప్పుతో అయితే ఈ కప్పుతో అయితే నాకు 2 కప్పులు ముక్కలయినాయండి. నేను అదే 2 కప్పులు వాటర్ కూడా వేశానండి. అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేశాను. వాటర్ వేసి ఇలా మెత్తగా అయితే పేస్ట్‌లో అయితే ఆడేసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్ మీద ఒక స్టెయినర్ పెట్టుకుందామండి. స్టెయినర్ పెట్టుకొని మొత్తం అంతా ఈ బీట్రూట్ రసాన్ని అయితే వడకట్టేసుకుందామండి. పిప్పి ఏమీ లేకుండా. చూసారు కదా! మొత్తం పిప్పి ఏమీ లేకుండా ఇలా ఇలా వడకట్టేసుకుందామండి. ఇలా లాస్ట్‌లో ఇలా గరిటెతో ఎలాగంటే మొత్తం అంతా వాటర్ అంతా దిగిపోద్దండి. నాకైతే వాటర్ 2 కప్పులు అయ్యింది కదా! పెద్ద కప్పుతో 2 కప్పులు అయ్యింది కదా! నేను ఒక మీడియం కప్పుతో అయితే కార్న్‌ఫ్లవర్‌ని అయితే వేస్తున్నానండి. ఒక కప్పు వేసుకుంటున్నాను. ఈ వాటర్‌లోనే వేసేసుకుంటున్నానండి. బీట్రూట్ రసంలోనే వేసేసుకుంటున్నాను. వేసేసుకుని ఉండలు లేకుండా కలిపేసుకుందామండి. ఉండలు లేకుండా కలిపేసుకుని ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక నేను కార్న్‌ఫ్లోర్ ఏ కప్పుతో అయితే వేసానో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని అయితే వేసుకున్నానండి. ఇక్కడ మీరు బెల్లానికి బదులుగా పంచదార కూడా వేసుకోవచ్చండి. అలా అరకప్పు అయితే వాటర్ అయితే ఒక పావు కప్పు అయితే వాటర్ వేసేసి ఇలా అయితే ఇలా తీగ పాకం వచ్చేదాకా ఇలా వద్దే పాకం అవసరం లేదండి. ఇలా తీగ కింద వస్తే సరిపోద్దండి. ఇలా ఇలా వస్తే సరిపోద్దండి. ఈ విధంగా వచ్చిన దాంట్లో అయితే మనం బీట్రూట్ రసంలో కార్న్‌ఫ్లవర్ కలిపి పెట్టుకున్నాం కదా! మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉండలు లేకుండా ఇప్పుడైతే ఈ బెల్లం వాటర్‌లో అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని కంటిన్యూగా కలుపుతానే ఉండాలండి. ఎందుకంటే మళ్ళీ ఉండలు కట్టేస్తూ ఉంటది. ఇలా మయంగా ఒక్కొక్క స్పూను నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలండి. నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇది చాలా కొంచెం టైం పడద్దండి మా దగ్గరికి రావటానికి. అలా ఓపికగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలాగా మొత్తం ప్యాన్ నుంచి ఈ మిశ్రమం సపరేట్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడైతే నేను ఒక కేక్ బౌల్ తీసుకున్నానండి. ఇక్కడ మీరు ఏ బౌల్ అన్నా తీసుకోవచ్చండి. నా దగ్గర ఇది ఈ బౌల్ అయితే తీసుకున్నాను. ఈ బౌల్‌లో అయితే ఒక స్పూన్ నెయ్యిని వేసేసుకుందామండి. నెయ్యిని వేసేసుకుని మొత్తం అంతా గిన్నెకంతా ఈ నెయ్యినైతే రాసేసుకుందామండి. ఇలా రాసేసుకొని ఇప్పుడైతే ఒక బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్‌ని అయితే అడుగున వేసుకుందామండి. అడుగున వేసేసుకుని పైన కొంచెం నెయ్యిని కూడా రాసేసుకుందామండి. ఈ పేపర్‌కి కూడా నెయ్యిని రాసేసుకుందాం. ఇలా రాసేసుకొని ఇదైతే పక్కన పెడదామండి. ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకుందామండి. మన దగ్గర ఏ బౌల్ ఉన్నా పర్వాలేదండి. నేను డ్రై ఫ్రూట్స్ అండి. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు ఇలా ముక్కలు చేసి అడుగునైతే వేసుకున్నానండి. చూసారు కదా! ప్యాన్ నుంచి అయితే సపరేట్ అవుతుంది మిశ్రమం. ఇప్పుడైతే ఈ బౌల్‌లో అయితే వేసేసుకుందామండి. మొత్తం అంతా కూడా వేసేసుకుందామండి. ఇలా బౌల్‌లో వేసేసుకుందాం. ఇలా బౌల్‌లో వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి పరిసేసుకుందామండి. బౌల్ అంతా కూడా పరిసేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే పైనైతే వేసుకుంటున్నానండి. మళ్ళీ ముక్కల కింద చేసుకున్నాం కదా పీసులు, ఆ పీసులను కూడా ఇందులో వేసుకుంటున్నానండి. వేసేసుకొని మనం గంట, 2 గంటల సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా పైన ఇలా ఒత్తితే కిందకైతే వెళ్ళిపోతాయండి అవి. అంటుకుపోతాయి. ఇప్పుడు ఒక ప్లేటు వంటుకలుగా మూత వేసుకొని ఒక గంట, 2 గంటలైతే పక్కన పెట్టేసుకుంటామండి దీన్ని. పక్కన పెట్టేసుకున్నాక చల్లారిన తర్వాత అయితే మనం పీసుల కింద అయితే కట్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఈ విధంగా అయ్యిందండి. ఒక గంట తర్వాత అయితే మొత్తం ఇలా బౌల్ నుంచి అయితే సపరేట్ అవుతుందండి ఈ హల్వా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్‌లోకి అయితే ఇలా బోర్లించేసుకుందామండి.
ఇలా బోర్లించేసుకున్నాక చూసారు కదా! ఈ విధంగా వచ్చింది కదా! మనం అడుగున బటర్ పేపర్ వేసాం కదండీ! ఆ బటర్ పేపర్‌ని కూడా తీసేసుకుందామండి. ఇలా తీసేసుకుందామండి. ఇలా తీసుకుని మళ్ళీ ఒక చిన్న ప్లేట్ వేసుకుని దాని మీద అయితే మళ్ళీ మళ్ళీ తిరగేద్దామండి. ఇలా తిరగేసుకుందామండి. ఈ హల్వాని బీట్రూట్ హల్వాని ఎంతో టేస్టీగా ఉండే ఈ బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చాక్‌కి కొద్దిగా నెయ్యిని రాసుకుని ఇలా కట్ చేసుకోవాలండి. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు పీసులని అయితే కట్ చేసుకోవాలండి. నేనైతే ఈ విధంగా అయితే కట్ చేశానండి. చూసారు కదా! ఎంతో టేస్టీగా ఉంటుందండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఈ హల్వానైతేని. బీట్రూట్ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుందండి. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా ఈ హల్వాని తింటారండి. నోట్లో వేసుకుంటే ఇట్టే జారిపోతుంది. అంత బాగుంటుందండి ఈ హల్వా అయితేని. ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి ఈ హల్వా అయితేని. మనకి తినే కొలది ఇంకా తినాలనిపిస్తుంది. అంత బాగుంటుందండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో. మాకైతే చాలా బాగా వచ్చిందండి. చాలా టేస్టీగా కూడా ఉందండి హల్వా. ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. సూపర్గా ఉందండి. చాలా టేస్టీగా ఉందండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.